వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్ట్రైట్ ప్యాంట్ అండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి, స్ట్రైట్ ప్యాంట్ మొత్తం ఎలాస్టిక్ ఎలా స్టిచ్ అవుతుందో చూడండి. మొత్తం స్ట్రైట్ ప్యాంట్ చాలా నీట్గా వచ్చేసింది. మొత్తము ఇక్కడ పిస్తా దగ్గర కూడా అంటే ఇక్కడ కూడా టైట్ రాకోకుండా బాగా నీట్గా కూర్చుంటుందండి మొత్తము. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ 2 పార్ట్స్ని మనం మొత్తం ఫోర్ పార్ట్స్ చేసుకున్నాం కదా, దాన్ని మొదటి 2 పార్ట్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మొత్తం ఎడ్జ్లో కాకుండా 1 ఇంచు వదిలేసి ఇక్కడ మొత్తము ఇలా కుట్టు వేసుకోండి లాస్ట్ వరకు. మొదటి 2 పార్ట్స్ ఇవి మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఎడ్జ్ వరకు వచ్చేసేంత వరకు ఇలా కుట్టు వేసేసుకోండి. తర్వాత దానిపైన ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైన ఇంకొక కుట్టు వేయండి. కుట్టు వేసిన దానిపైన దాని మీదనే కుట్టండి. తర్వాత లాస్ట్ వరకు వచ్చేసేంత వరకు. ఇది ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ పార్ట్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. తర్వాత దీన్ని తిప్పించుకొని పైన ఒక కుట్టు వేయండి నీట్గా ఉండేందుకు. పైన నీట్గా ఉంటుందండి కుట్టు వేస్తే. మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం లాస్ట్ వరకు ఇలా పైన ఒక కుట్టు వేయండి. నా సజెషన్ అయితే కుట్టమనే చెప్తాను. తర్వాత ఇది నెక్స్ట్ పార్ట్. దానిపైన కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి లాస్ట్ వరకు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ దానిపైన వేయండి లాస్ట్ వరకు. మొత్తం ఆ కుట్టు పైన వేసేసేయండి మొత్తము. ఇప్పుడు ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి, దీనిపైన కూడా పైన ఇంకొక కుట్టు వేయండి. తిప్పించుకొని అంటే ఎడ్జ్లో వేయండి. అంటే అటు ఇటు వెళ్ళిందంటే నీట్గా ఉండదు. ఎక్కడైతే మనము జాయింట్ ఉందో దానిపైన కుట్టు పడేటట్టుగా చూసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టు వేయండి. తర్వాత ఇక్కడ మనం పిస్తా దగ్గర కర్వ్స్ ఉన్నాయి కదా, ఇవి 2 కూడా ఇప్పుడు జాయింట్ వేసేయండి. మొత్తం పిస్తాను ఇట్లా జాయిన్ చేయండి. పిస్తా దగ్గర మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా కుట్టు వేసి ఇంకొక కుట్టు దానిపైన వేయండి. ఎక్కడైనా మీరు డబల్ స్టిచ్ వేసేసుకోండి, ఎక్కడైనా కూడా నీట్గా ఉండేందుకు. అంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి, కుట్లు ఊడిపోకోకుండా. ఈ సైడ్ కూడా అలాగే నీట్గా ఒక స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసేయండి. 2 కుట్లు వేసేయండి. దీనిపైన కూడా కుట్టు వేసుకున్న తర్వాత కుట్టిన దగ్గర ఇంకొక కుట్టు, దానిపైనే ఇంకొక కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు పిస్తాలు జాయిన్ చేసాం కదండి, ఇప్పుడు కింద మనము ఎడ్జ్ దగ్గర ప్యాంట్ ఎడ్జ్ దగ్గర మడుచుకొని కుట్టుకోవాలి కదా. దానికోసం ఇక్కడ ఇలా మనం మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడి వరకే మడుచుకోవాలన్నమాట క్లాత్ని. తర్వాత దానిపైన కుట్టు వేసేయండి. ఇలా మడుచుకొని అంతా ఒకేలాగా స్ట్రైట్గా వస్తుందా లేదా, అంటే అంత మెజర్మెంట్ ఒకేలాగా ఉంటుందా లేదా చూసుకుంటూ మడుచుకొని కుట్టుకోండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఏమైనా ఎడ్జెస్లో దారాలు ఉంటే కట్ చేసేయండి. దాన్ని కూడా తర్వాత ఇలాగే మడుచుకొని దీనిపైన కూడా అలాగే నీట్గా ఒక కుట్టు వేసేయండి మడుచుకొని. ఈక్వల్ లెంత్ ఉండేట్టుగా చూసుకుంటూ మడుచుకొని కుట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము మొత్తం ఇక్కడ జాయిన్ చేసేయాలన్నమాట ప్యాంట్ని. తర్వాత ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దానిపైనే ఇలా 2 ఇంచెస్ యువతల వేసుకోండి కుట్టు. తర్వాత పిస్తా పాయింట్ దగ్గర 2 కూడా జాయింట్లు ఒకే చోటుకు వస్తున్నాయో లేదో చూసుకుంటూ కుట్టుకోండి. 2 ఒకే చోటుకు రావాలన్నమాట. తర్వాత అలాగే నీట్గా లాస్ట్ వరకు కుట్టుకోండి. ఒక కుట్టు లాస్ట్ వరకు ఇలాగే కుట్టు వేసేసుకోండి. తర్వాత ఈ కుట్టు అయిపోయిన తర్వాత దీనిపైనే ఇంకొక కుట్టు వేసేయండి. ఎప్పుడైనా కూడా డబల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగే కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ కోసం మనం పట్టీ కావాలన్నమాట. ఇప్పుడు పట్టీ మనము ఇలా ఇలా అంటే మనకు ఎలాస్టిక్ ఎంత సైజు ఉంటుందో చూసుకొని దాని తర్వాత ఎంత వెడల్పు కావాలో ఎంత పొడుగు కావాలో, ఒకసారి పొడుగు కావాలనుకుంటే ప్యాంట్ మెజర్ చేసుకొని కట్ చేసుకోండి పైన నడుము దగ్గర. తర్వాత దీన్ని మడుచుకొని బెల్ట్ లాగా ఒక కుట్టు వేసేసుకోండి. దీన్ని మడుచుకొని కుట్టు వేసేసుకోండి. దీనికి కూడా డబల్ స్టిచ్ వేయండి.
తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ దగ్గర అంతా మొత్తం మనం జాయిన్ చేసాము. ఒక సైడ్ మనము స్టిచ్ ఓపెనర్తో మొత్తం ఓపెన్ చేసుకోండి. మొత్తం అంటే మొత్తం కాదు, 2 ఇంచెస్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఎందుకంటే ఈ పట్టి మనం జాయిన్ చేసేందుకు. తర్వాత ప్యాంట్ పైన ఈ పట్టి పెట్టేసి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా 1 ఇంచు యువతలకి మార్క్ చేసుకొని కుట్టుకోండి. తర్వాత పైన తిప్పించి మరలా పైన ఒక కుట్టు వేసుకోండి. మొత్తం ఇలా పైన ఒక కుట్టు నీట్గా వేసేసుకోండి. మొత్తం ఇలా లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేసుకోండి. దీని లోపల మనము ఎలాస్టిక్ ఎక్కించుకోవాలన్నమాట. మొత్తం ప్యాంట్ ఓపెన్ చేస్తే చూడండి ఇలాగొచ్చేసింది మొత్తము. తర్వాత ఈ ఓపెన్స్లోంచి మనము ఎలాస్టిక్ ఎక్కించుకోవాలన్నమాట. మొత్తం ఎలాస్టిక్ ఇప్పుడు ఎలాస్టిక్ మనం నడుముకు మెజర్ చేసుకొని, అంటే హిప్ సైజ్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని ఎలాస్టిక్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేఫ్టీ పిన్ ద్వారా మనము లోపలికి దీన్ని ఎక్కించేసుకోవాలి. మొత్తం లోపలికి ఇలా ఎలాస్టిక్ ఎక్కించేసుకోండి. ఎలాస్టిక్ ఎక్కించేసుకున్న తర్వాత లోపలికి అంతా ఒక సైడ్ వచ్చిన తర్వాత దాన్ని మనము ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తము ఇలా ఒక సైడ్ అంతా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత సేఫ్టీ పిన్ బయటికి తీసేసి తర్వాత మనము అక్కడ ఒక సైడ్ ఒక స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ సేఫ్టీ పిన్ తీసేసి తర్వాత ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ 1కి 2 కుట్లు వేసుకోండి. ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోకుండా ఉండాలి కదా, దానికోసం అనేసి మొత్తం 1కి 2 కుట్లు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత కట్ చేసేయండి. మొత్తం ఇలా కుట్టు వేసేసుకొని రఫ్ చేసుకోండి ఎలాస్టిక్ పైన. తర్వాత ఈ సైడ్ ఎలాస్టిక్ కూడా కొంచెం లోపలికి పెట్టేసి మనము క్లాత్ పైన మనము ఇలా ఎలాస్టిక్ మీద ఒక కుట్టు ఇలా రఫ్ చేసేయండి. రఫ్ చేసేసి మొత్తం కట్ చేసేయండి. తర్వాత దీన్ని మనము ఇలా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం ఓపెన్ చేసాం కదా, దానిపైన కూడా కుట్టు వేసుకోండి. ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అయినా ఉంటాయండి. చిన్నపిల్లల ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఫైనల్గా ప్యాంట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.